హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నిన్న కాకుండా మొన్న ఒక వీడియో అంటే సమాజంలో ఉండే భర్తల గురించి ఒక వీడియో చేశాను. వాళ్ళు అనుకోవచ్చు, ఈవిడేంది భర్తలే చెడ్డోళ్ళు అని చెప్తుంది, భార్యలు చెడ్డోళ్ళు లేరా, భార్యలు టార్చర్ పెట్టే భర్తలు లేరా, భార్యలు టార్చర్ భరించే భర్తలు లేరా అనుకోవచ్చు. వాళ్ళల్లోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు, మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉన్నారు. కాకపోతే ఇది నా ఫ్రెండ్కి జరిగిన ఒక ఇన్సిడెంటు. దాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చేయాలి అని చెప్పాను అనుకుంటూ అది నిన్నటి కుదిరిందండి, చేశాను. ఇప్పుడు ఆడవాళ్ళల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. గయ్యాళి భార్యలు ఉన్నారు, భర్తల్ని వేధించుకు తినేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి నా అనుభవమే ఇది కూడా. 4 మాటలు చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. నిజమైతే మీరు నమ్మితే కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని నిజమైతే ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎవరు చూసినా, లేడీస్ చూసినా జెంట్స్ చూసినా ఇది కరెక్టే అని ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. శ్రీకాళహస్తి సిటీ కాదు, కాకపోతే ఒక చిన్నపాటి టౌనే కదా, మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. తరువాత ఒక ఎంటెక్, అక్కడ ఒక కుటుంబము, ఆ కుటుంబంలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదివింది. ఆ పాప ఇంటర్మీడియట్ తర్వాత కాలేజీకి పంపలేదు వాళ్ళ పేరెంట్స్. సరే, పెళ్ళిడు వచ్చింది, సంబంధాలు వస్తున్నాయి. ఒక ఎంటెక్ చేసిన అబ్బాయి ఆ అమ్మాయికి సంబంధం వచ్చాక, నీకు పర్సనాలిటీ బాగుంటుంది, చదువు లేకపోయినా వాళ్ళ ధీమాది అన్నమాట, చదువు లేకపోయినా మన అమ్మాయిని చేసుకుంటారు అని చెప్పేసి ఒక ధీమాతో ఆ అమ్మాయికి చదవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాలేజీకి పంపకుండా మానేశారు. అది పర్సనాలిటీ ప్రాబ్లం, అందుకనేసి పేరెంట్స్ భయపడి మానేశారు. ఎంటెక్ చదివిన అబ్బాయి వచ్చాడు, కుదిరింది మ్యారేజీ, ఓకే చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయికేమో బీటెక్ చేసిన అమ్మాయిని చేసుకోవాలని ఉండే. వాళ్ళ పేరెంట్స్, నాయన బీటెక్ చేసిన అమ్మాయి ఇద్దరు ఉద్యోగాల్లో సుఖం ఉండదు, పిల్లలు సరిగా చూసుకోలేరు, సరిగా పట్టలేరు, అందుకనేసి నేను ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్ళి చేశారు. పెళ్లి చేసిన 20 రోజులకో 22 రోజులకో ఏమో 1st తారీఖు వచ్చింది. 1st తారీఖు వస్తే శాలరీ వస్తుంది కదా ఆ అబ్బాయికి, శాలరీ తీసుకొని హాఫ్ డేకి వచ్చేసాడు. అబ్బాయి ఉద్యోగం చేసే దగ్గరే ఫ్యామిలీ మొత్తం ఉంది, బెంగళూరులో అనుకుంటాను, బెంగళూరు హైదరాబాద్ కరెక్ట్గా తెలియదు నాకు. అంటే పెళ్ళయిన తర్వాత 1st శాలరీ వచ్చింది. ఆ అబ్బాయి శాలరీ తీసుకొని మధ్యాహ్నం నుంచి హాఫ్ డే లీవ్ పెట్టేసుకొని, కొత్త పెళ్ళి కొడుకు కదా అని చెప్పేసి శాలరీ తీసుకొని వచ్చేసాడు. రావడం అలవాటు ప్రకారం వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చేసాడు శాలరీ. అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చినట్టు ఈ అమ్మాయికి తెలిసిన తర్వాత మధ్యాహ్నం నుండి సామాన్లు విసిరేయడం, అది కొట్టడం, ఇది కొట్టడం, చిరాకు పడడం, అట్లా ఇట్లా అని చెప్పేసి అలాగుంది ఆ పాప. అయితే తర్వాత వాళ్ళ ఒక ఆడపడుచండి వాళ్ళకి, ఆ అబ్బాయికి ఒక చెల్లెలు. అయితే ఆ ఆడపడుచు పోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పింది, ఏంటమ్మా వదిన చిరాగ్గా ఉంది, ఏమైంది అని చెప్పానంటే, మాకు అర్థం కాలేదమ్మా, ఎందుకుంది అంటే, అన్నయ్యకి ఒక మాట చెప్దాము కనుక్కుంటాడు అని చెప్పానంటే, అన్నయ్యని పిలిచారు. ఏందరా కోడలు ఇలా ఉంది అని చెప్పారట. చెప్తే, సరేలేమ్మా, నాకు కొంచెం చిన్న పని ఉంది, బయటికి వెళ్తున్నాను, సాయంత్రం కనుక్కుంటానులే అని చెప్పాడట. చెప్పేసి బయటికి వెళ్ళిపోయినాడు భోంచేసుకొని. ఈవినింగ్ అయింది, రాత్రి అంతా డిన్నర్ అయింది, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి టాపిక్ అయితే తీసింది. అదేంటది,
నా దగ్గర ఇవ్వకుండా శాలరీ మీ మమ్మీ దగ్గర ఇచ్చావు, అదేంటని చెప్పి చిన్న గొడవ రేజ్ చేసింది. రేజ్ చేసి చేప తగడ తీసుకొని కింద వేసుకుంది. కింద వేసుకున్న తర్వాత అతను ఒక్కసారిగా షాక్ అయినాడు. షాక్ అయ్యి అతను కూడా కిందకి దిగి అడుక్కున్నాడు. ఇంకెప్పుడు నేను ఇలా పొరపాటు చేయను, ఇంక మీదట నీకే తీసుకొచ్చి ఇస్తాను శాలరీ, రావే రావే అని చెప్పి అడుక్కొని కాళ్ళు పట్టుకున్నాడు. ఏం చేసుకున్నాడో ఏమో మళ్ళీ మంచం అయితే ఎక్కించుకున్నాడు. ఆ మనిషి ఏమనుకునింది, ఇదేదో బాగుంది, మనం ప్రతి చిన్నదానికి వీడిని ఇక్కడ టైట్ చేయొచ్చు అని అనుకొని శుభ్రంగా దాన్ని నేర్చుకుంది. ఆ పిల్ల నేర్చుకొని ప్రతి అదేంది చిన్న చిన్న పొరపాట్లకు కూడా చాపదిండు కిందకు వస్తా చేరాయి. సరే అది అలవాటు అయిపోయింది వాళ్ళిద్దరికి. ఆమె దిగడం, ఈయన అడుక్కోవడం, మళ్ళీ ఎక్కించుకోవడం, ఇదే బతుకైపోయింది. 2 పిల్లలు పుట్టేశారు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. అంత జరుగుతూ ఉంది. ఆ పిల్లలు ఎదురుగా మీకేం తెలియదు మీరు ఊరుకోండి, మీకేం తెలియదు మీరు ఊరుకోండి అనే డైలాగులు వేస్తూ వచ్చింది. భర్త అంటే గౌరవం లేదు, ప్రేమ లేదు, డబ్బు సంపాదించే ఒక యంత్రం అన్నమాట అతను. శుభ్రంగా యంత్రం లాగే చూసేది. అంటే చేసుకున్నాడు, వీడు సంపాదించి నాకు పెట్టాలా, ఇంకంతే. అదే ఏదో వస్తుంది, నామకాయ వస్తే వాడికి పెట్టాల్సింది పెడుతుంది. అది కూడా సంసారం కూడా ఆ విధంగానే. సరే అదే జరుగుతూ ఉంది. పిల్లకాయలు 10th వచ్చారు. 10th పిల్లోడు 10th పాస్ అయినాడు. ఎట్ట పాస్ అయినాడో తెలియదు. అత్యవసర మార్కులో ఫస్ట్ క్లాసులో అవి తెలియదు కదండి ఇరుగు పొరుగుకే. అందులో వీళ్ళు బెంగళూరులో ఉన్నారు. అది పలానా వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యంట అని ఏదో చెప్పుకుంటాం ఇరుగు పొరుగు ఫ్రెండ్స్తో. అంతే పాస్ అయ్యాడు. తర్వాత ఈమె ఇంటర్మీడియటే కదా, మరి పాసో ఫెయిలో తెలీదు. అయితే వాళ్ళ నాన్న ఎంటెక్ చేసిన అతను కదా, అతని సజెషన్ తీసుకొని ఏ గ్రూప్ తీసుకోవాలా ఏం చేసుకోవాలా అని చెప్పేసి మాట్లాడుకొని ఒక ఫ్యామిలీ పరంగా కూర్చొని డిస్కస్ చేసుకొని పలాని గ్రూప్ ఇంట్రెస్టా లేదా అని డిస్కస్ చేసుకొని చేర్చుంటే ఆ పిల్లోడికి చదువు అబ్బి ఉంటుంది. అలా కాకుండా అదిగో పక్కనోడు పిల్లోడు కొడుకు అట్లా ఈ పిల్ల ఆ అమ్మాయి కూతురు ఈ గ్రూప్ అంట ఆ గ్రూప్ అంట, నువ్వు కూడా అదే తీసుకోరా అని ఆ తల్లి సజెషన్ ఇచ్చింది. వాడు ఆ గ్రూప్ తీసుకున్నాడు. కాలేజీకి పోతే బుర్రకు ఎక్కలేదు వాడికి, గ్రూప్ ఏం ఎక్కలేదంట ఆ గ్రూప్ తీసుకున్నది. అదే తండ్రి బాధ్యతగా వాడిని గురించి చదువు గురించి బాగా తెలిసినోడు కాబట్టి ఏంటి విషయం అని కనుక్కొని తండ్రి చెప్పిన మాట వినుంటే బాగుండు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డమాలో, సెకండ్ ఇయర్ డమాలో అయిపోయింది. సైకిళ్ళు బండ్లు వేసుకొని తిరగడం అట్టా ఇట్టా జరిగింది. కాకపోతే చెడ్డ అలవాట్లు అయితే ఏమి నేర్చుకోలేదు పిల్లోడు, అదొక సంతోషం. తర్వాత ఈమె 10th క్లాస్ కూడా ఈ కూతురు కూడా పాస్ అయింది. పాస్ అయిన తర్వాత మరి ఎట్ట పాస్ అయిందో తెలియదు. అత్యసిరా ఫస్ట్ క్లాసులో తెలియదు. పలానే ఆమె కూతురు పాస్ అని కాళహస్తిలో పక్కనే కదా వాళ్ళ ఇల్లు. ఎవరో ఒకరు ఏదో ఒకటి రెంట్కి ఇచ్చేసి వెళ్ళారులేండి, అద్దెలకి ఇచ్చేసి వెళ్ళిపోయినారు బెంగళూరుకి. అయితే వాళ్ళకి ఎటు న్యూస్ తెలుస్తుంటాయి కదా అద్దెలకు ఉండే వాళ్ళకు, అలా తెలిసింది చెప్పారు. సరే ఈ కాలేజీకి వెళ్ళాక కొడుకు ఒక సెల్ ఫోను, కూతురుకు ఒక సెల్ ఫోన్ కొనిచ్చింది. ఈవిడ ఈ ₹1,00,000 తీసుకొచ్చి అతని చేతికి ఇస్తే అవసరం ఉన్నా లేకపోయినా గోల్డ్, అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు, అవసరం ఉన్నా లేకపోయినా యాత్రలు, అవసరం ఉన్నా లేకపోయినా పిక్నిక్లు, ఒక్కోసారి చిన్నప్పుడు స్కూల్కి కూడా పంపించకుండా డొమ్మా కొట్టించి పిల్లల్ని ఒక్కొక్కసారి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి సరిగ్గా చదువులు అవ్వక డబ్బులు చిన్న దుబారా కాదు. అతని సంపాదనకి ఈయన సేవ్ చేసిన దానికి అక్కడ ఏమి లేదు, నిల్లు అంతా దుబారా 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 పిచ్చ సామాను. అది అంటే వాడినా వాడకపోయినా ఇది కావాలి ఇది పట్టాలి అని అంటే అది కొనేస్తుంది, అయిపోతుంది అక్కడ వరకు. అట్లా అతను సంపాదించే దానిలో ఈమె సేవింగు 3వ వంతు 2వ వంతు కూడా లేదట, అయిపోయింది. సరే ఈమె ఇంటర్కి పోయిందిగా అమ్మాయి. ఇంటర్కి పోయిన తర్వాత సెల్ ఫోన్ కొనిచ్చింది కదా, అబ్బా నా కూతురు చదివేస్తుంది, రూమ్లో గొళ్ళాలు పెట్టుకొని మరీ చదివేస్తుందని అనుకుంటే ఆమె ఇన్స్టాలో ఫేస్బుక్లు ఫాలో అయ్యి ఎవడనో ఒకడిని తగులుకునింది అమ్మాయి.
తగులుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే పాస్ అయింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గడిపిన తర్వాత సెకండ్ ఇయర్ బాగా ఇంకా అబ్బాయితో తిరగడము, మళ్ళీ కాలేజీ తరఫున పిక్నిక్లైనా, ఫ్రెండ్స్తో పిక్నిక్లైనా, ఆడికైనా కావాల్సిన డబ్బు ఈ మనిషి చేతికొంది ఉంది కదా డబ్బు ఇచ్చి అమ్మాయిని కూడా తప్పుదారి పట్టించింది. అందుకనేసి ఈ అమ్మాయి ఏం చేసిందే, తిరిగితే అమ్మాయిలకి ఏమొస్తుంది అర్థం చేసుకోండి. అది ఎత్తుకొని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కుయ్యో మొర్రో లబో దిబోమని ఏడ్చి పెడబొబ్బలు పెడితే తండ్రికి తెలియకుండా, అత్తమామలకు తెలియకుండా ఆ తల్లే, అది చూడండి ఎంత ధైర్యమో, ఆ తల్లే పోయి ఆ పిల్లాడితో మాట్లాడితే ఏమో నీ కూతురు నాతోనే తిరిగిందా, ఎక్కడికెక్కడికో పిక్నిక్లకు పోతుంది, చేతికొంది డబ్బు ఇస్తావు నువ్వు, నీకు డబ్బు ఉండదనే అహంకారము, అందుకనేసి నేనే అని గ్యారంటీ ఏంది అని వాడు ఏదో మాట్లాడి తిరగబడ్డ తర్వాత ఇంకేం చేస్తుంది ఆడది, మగోడికి ఏం చెప్పలే, పెద్దోళ్ళకి ఏం చెప్పలే, తన నిర్ణయంతో అని అంటే. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఒకరోజు బండిలో కనపడిందంట వాళ్ళ డాడీకి. కనపడితే ఇంటికి వచ్చి చెప్పాడట, అట్లా అమ్మాయి ఎవరో అబ్బాయి బండిలో ఎక్కి నాకు కనపడింది అని అంటే, భలేవారే మీరు, ఈ కాలం ఏంటి, ఇవ్వాలి పిల్లలకి స్వేచ్ఛ, అది ఇది అనేసి ఆ అమ్మాయి ఎదురుగా ఎట్టబడితే అప్పటికి ప్రెగ్నెంట్ లేదు, అది స్వేచ్ఛనివ్వాలి ఏంటి, పాతకాలపు చింతకాయ పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి అని చెప్పేసి ఆ పిల్ల ఎదురుగానే అన్నీ మాట్లాడిందట. ఇంక అప్పుడు అమ్మ ఫుల్ సపోర్ట్ ఉన్నదని ఈ పిల్ల ఇంకొక రవ్వ ముందుకు అడిగేసిన తర్వాత ఇంకేమవుతుంది, అడిగేస్తే కడిగేసుకునేదానికి మూట ఎత్తుకొచ్చుకునింది. సరే అయ్యింది. వాడు ఆ మాట అన్నాడు, అయిపోయింది, పోయింది. ధైర్యంగా వాడితో మాట్లాడింది, కుదరలేదు. వచ్చినారు అమ్మ కూతుర్లు ఇద్దరు గుసగుసలాడుకున్నారు, తెలియకుండా పోయి దులిపేసుకున్నారు. దులిపేసుకొని అమ్మ నీకు ఒక నమస్కారం, నీ చదువుకు ఒక నమస్కారం అని చెప్పేసి కాలేజీ మానిపించేసి ఇంట్లో చిన్న చితక పనులు నేర్చుకొని చెప్పేసి ఇంట్లో పడేసింది. ఇంకా అప్పటి నుంచి సంబంధాల ప్రయత్నాలు చేశారు. అతనికి తగ్గట్టు అతను చేశాడు, ఆమెకు తగ్గట్టు ఆమె చేసింది. ఆఖరికి ఆమె చేసిన సంబంధమే కుదిరింది. ఆమె ప్రయత్నం చేసిన సంబంధాన్నే కుదుర్చుకున్న తర్వాత పెళ్లి చేశారు. ఇంకా కొత్త అల్లుడు ఏదో 10కి నాటికి వస్తాడు పోతాడు, అయ్యింది అక్కడ వరకు. తర్వాత ఆ పిల్ల నిప్పులు చేతిలో పెట్టుకొని వాడితో సంసారం చేసేటట్టే కదా ఉంటుంది. ఆ పిల్ల ఎప్పుడు టెన్షన్లోనే కదా ఉంటుంది. సరే, కొత్త అల్లుడు ఇరుగు పొరుగుతో మాట్లాడు, అదేం పెద్ద సిటీ కాదు, ఒకరింట్లో ఒకరు పట్టించుకోదు అనుకోవడానికి, చిన్న కాళహస్తి టౌను. అయితే ఆ అమ్మాయికి వచ్చినప్పుడంతా టెన్షన్ అయితే ఉంటుంది కదా. ఏంటి ఎవరితో మాట్లాడితే మన విషయము అంటే తెలియదు అని అనుకుంటారు. తెలియకుండా ఎలా ఉంటుందండి, తెలియకుండా అట్లాంటి పనులు తెలియకుండా ఉండేదానికి ఆస్కారమే లేదు. ఏదో ఒక విధంగా గుప్పమంటది. కాబట్టి ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఎప్పుడు నిప్పుల చేతిలో పెట్టుకొని ఏదో కాపురం అట్లా సరి చేసుకుంటా ఉంది, పోతుంది వస్తుంది, బాగానే ఉండరు అదంట. ఈ పిల్లోడికి ఇంకా ఆవారాగా తిరుగుతున్నాడని ఒక షాప్ అయితే పెట్టించింది, కంప్యూటర్ షాపు, మరి ఏందో మీ సేవ లాంటిది అనుకోండి, అలాంటిదే అనుకుంటాను. అది పెట్టించింది. తాగుడు గీగుడైతే అలవాటు లేదు అబ్బాయికి, పర్వాలేదు కొంచెం. అంటే తండ్రి కొద్దిగా మంచోడు కాబట్టి కొంచెం కాకపోయినా కొంచెం ఆ తండ్రి వాతావరణం ఆ బిడ్డలకు అబ్బుతుంది అంటారు కదా, అందుకనేసి అది. అతను మాత్రం ఏదో తిరగబడడం కానీ, మాటకి ఎదురు చెప్పడం కానీ ఏమీ లేదు. అయితే ఈ ఆడపడుచు ఒకటి ఉంది కదా, దానికి పెళ్లి చేయాలి కదా, అప్పుడేం చేయాలి, ఏమి ఇస్తుందా, కట్నాలు కానుకలు పెళ్లి ఖర్చులు వదిలేస్తుందా, ఇవ్వదు కదా. ఆ పెద్దవాళ్ళకి ఏడెంలో మామిడి తోట ఏదో ఉండిందంట, ఏదో ఒక ఎకరము ఉంటే ఆ తోట అమ్మి కొడుకు తీసుకొచ్చి ఇస్తే డబ్బులు ఆ అమ్మాయికి మంచి సంబంధమే కుదిరింది. పెళ్లి చేసి పంపించారు. మంచి పిల్లోడే, బాగుంది వాళ్ళ కాపురం.
అంటే వాళ్ళు మంచోళ్ళు కాదండి, అమ్మ నాయన పిల్ల అందరూ మంచోళ్ళు కదా. ఆమె అంతా ఇష్టం ఉంటే అన్ని కూరలతో ఒక ముద్ద పెట్టేదట, ఇష్టం లేకపోతే ఒక కూర వేసి వాళ్ళ మహాన్ని బారేసేది. వాళ్ళు ఇష్టం ఉంటే అంతా తినేవాళ్ళు, లేదంటే చేయి కడుక్కొని లేచి వాళ్ళ రూముల్లోకి వెళ్ళేవాళ్ళు. అలా అది జరిగిపోతుంది. ఈ పిల్ల కాపురమేమో ఇటు సెట్ అయింది, వాడేదో సెట్ అయినాడు. అందుకనేసి ఆడవాళ్ళల్లో కూడా మంచి ఉత్తమ ఇల్లాళ్ళు ఉండాలని నేను చెప్పను. ఆడవాళ్ళలో కూడా సంసారాలు, బిడ్డల భవిష్యత్తుల్ని బాగా పాడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అదే చిన్నప్పటి నుంచి మీ నాన్న అంటే బరువు మోసేవాడు, బాధ్యత, తర్వాత మీ నాన్న అంటే భయం, ఇవన్నీ నేర్పించుంటే ఎక్కడో ఉండాలి వాళ్ళు. ఆ అబ్బాయి ఎంటెక్ చేసి ఏ ఫారిన్లోనో ఉండాలా, ఆ పిల్ల బీటెక్ చేసి హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో ఇంకెక్కడో ఉద్యోగం చేస్తూ మంచి బీటెక్ ఎంటెక్ చేసిన వాడిని అల్లుడిగా చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి ఉండాల్సిన వాళ్ళు ఆడది సక్రమంగా లేక అలాగైపోయినారు. చూసారా పిల్లలు. ఆ తల్లిదండ్రులు ఇంకా ఆ కోడలు గయ్యాళితనానికి సర్దుకొని చక్కగా వాళ్ళు కూడా సర్దుబాటు నేర్చుకున్నారు వాళ్ళ అబ్బాయి గురించి. నా కొడుకే సర్దుకున్నప్పుడు మనమే ఉంది ఈరోజు ఉండి రేపు వెళ్ళేవాళ్ళము అని చెప్పేసి. అక్కడ ఏదో మండుతుందండి, అందుకని ఫోన్ ఇటు తిప్పాను. మీకైతే జూమ్ చేసి ఉంటే పోయిండేది, కనపడలేదు. ఆ కొండ మీద ఇళ్లల్లో బాగా మంట వచ్చింది, అందుకని ఫోన్ తీసి చూపించాను, మీకు కనపడలేదు. అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నిజమని మీరందరూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని నిజమని నమ్మితే ఇది నిజమే, కరెక్టేనండి. అందులోనూ ఆడవాళ్ళలోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళలోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు అని నా రెండు వీడియోలు, ఒక వీడియో నిన్నటి వీడియో ఒక 400 మంది దాకా చూశారండి. చూసిన వాళ్ళల్లో నిజమని అనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.